ఈ మాటలు చెప్పలేదు. ప్రతి పిల్లకు ప్రతి తలకాయకు 13,000 ఇస్తామని చెప్పారు. గెలిచిన తర్వాత మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. ఏంది, సిటీలో సొంత స్థలం ఉన్నా 15,000 సంపాదిస్తున్నా, తల్లిదండ్రులు 15,000 సంపాదిస్తున్నా, లేదా పొలం ఉన్నా, ఏదన్నా గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఏదన్నా ఇట్లా ఈ రీజన్ పెట్టి లాస్ట్లో ఎగ్గొట్టారు. ఆ డబ్బులు అయితే రాలేదు. ఆ గ్రీవెన్స్ అప్లై చేస్తే దానికి రెస్పాన్స్ లేదు. ఏమీ లేవు సార్, నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేదు. మీరు అంటుంది వాలంటీర్ వ్యవస్థ, నిరుద్యోగ వృత్తి అది ఇంకా అవ్వలేదు. వాళ్ళకే తెలుసు, మనకే తెలుసు. వాళ్ళు అనుకుంటున్నట్టు ఈ 3 అమలు అవుతుంది కదా, దీని గురించి మాట్లాడాలి చాలు. అసలు దానికి సమాధానం లేదు, వాళ్ళు నోరు తెరవలేరు. ఎవరు చెప్పారు? 20 నెలలు అయింది, ఇస్తారు 60,000 ఇస్తారు ఒకళ్ళకి, చెప్పండి. అది ఇంకొకటి ఒక్క నిమిషం ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 15,000 అన్నారు. ఏది అమ్మఒడి 14,000 ఇచ్చారు. అప్పుడు లోకేష్ ఏమన్నాడు? సైకో. ఇప్పుడు చంద్రబాబుని అనాలి, శాడిస్ట్ అనాలా? 13,000 ఇస్తున్నారు కదా, 2,000 ఎవరు ఎక్కడ కొట్టి వెళ్ళి చెప్పండి సమాధానం. అవునండి, స్కూల్ అంది, నువ్వు స్కూల్ మంచిదని కాదంట్లా. జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నా మరి అప్పుడు స్కూల్కేగా, ఆయన అకౌంట్కి వెళ్ళియా, ఆయన 1000 తీసుకున్నాడు, ఇప్పుడు 2,000 తీసుకున్నాడు, నిన్నే అనాలి? శాడిస్ట్ అనాలి, ఇంకేమన్నా అనాలా? నోరు అందరికి ఉంటది. ఏదైనా చివరి 6 నెలలే డిసైడ్. ఇప్పుడు ఏముండదు. అది వీళ్ళ సర్వీస్ ఉంది కదా సార్, ఇంకా వీళ్ళ సర్వీస్ అయిన తర్వాత ప్రజలు ఏంటనేది ఆ టైంలో డిసైడ్ అవుతారు. కానీ వీళ్ళు చెప్పినది అయితే చెప్పినట్టు మాకు రాలేదు. కొంత ఇది ఇంకొకటి ఏముంది సార్, అప్పుడు టైం ఉందన్నారు, అప్పుడు ఏమన్నారు? వచ్చిన అధికారంలోకి వచ్చి నుంచి